గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ హైమ. ఇవాళ నేను మీకు మన అభివృద్ధికి మనమే ఎలా సంకెళ్ళు వేస్తున్నాము అనేది ఒక చిన్న కథ రూపంలో చెప్తాను. ఒక రైతు ఉన్నాడట. అతనికి 3 గాడిదలు ఉన్నాయి. ఆ గాడిదల్ని ఒకరోజు తను అడవి మార్గం గుండా వేరే ఊరికి తీసుకెళ్తూ ఉన్నాడు. అయితే మధ్యాహ్న సమయం అయింది. తను కాలకృత్యాలు తీర్చుకునే టైం అయింది. ఆ గాడిదల్ని చెట్టుకు కట్టేసి తను వెళ్దామని అనుకున్నాడు. అయితే అతని దగ్గర 2 తాళ్లే ఉన్నాయి, 3వ తాడు లేదు. అయితే అతను ఆలోచిస్తూ ఉండగా ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే ఒక సాధువు అక్కడ అటుగా వెళ్తూ కనిపించారట. ఆయన్ని సమీపించి, స్వామి, నాకు ఒక ఉపాయం సెలవేయండి, 2 తాళ్లే ఉన్నాయి అని అంటే అతను చెప్పాడట, 3వ గాడిద చూస్తూ ఉండగా తనకి తాడు బిగించినట్లు, నువ్వు చెట్టుకి కట్టేసినట్లు నువ్వు నటించు, ఇక అది ఎక్కడికి కదలదు అని చెప్పి వెళ్ళిపోయాడట. సరే, సాధువు చెప్పినట్లు ఇతను అలాగే చేసి తను ధైర్యంగా వచ్చాడు. వచ్చిన తర్వాత కూడా 3వ గాడిద అక్కడే ఉంది. సరే, కట్టేసిన 2 గాడిదల్ని తాడు విప్పతీసేసి ఇక 3 గాడిదలతోటి తను బయలుదేరదామని ప్రయత్నిస్తుంటే ఆ కట్టని గాడిద కదలలేదట. ఎంత ప్రయత్నించినా అది కదలట్లేదట. అయితే ఇదేమిటిరా భగవంతుడా అని ఆలోచిస్తూ ఉండగా మళ్ళీ ఆ సాధువు తారసపడతారట. ఇతను సాధువు దగ్గరికి వెళ్ళి, స్వామి, ఏమిటిది, ఈ గాడిద మళ్ళీ కదలటం లేదు, ఏం జరిగింది అని అన్నాడట. అంటే అప్పుడు సాధువు అన్నారట, నువ్వు ఆ గాడిదని కట్టేశావు, కానీ విప్పలేదు కదా, అది చూస్తుండగా తాళ్ళు విప్పు, అప్పుడు అది కూడా నీతో పాటు వస్తుంది అని చెప్పాడట. సరే, అలాగే అది చూస్తుండగా మళ్ళీ కట్టిన తాడు విప్పినట్లు నటించాడు ఈ రైతు. అది చూసింది, తన కట్లు విడిపోయాయని అనుకుంది. తనతో పాటు ఇక రైతుతో పాటు తను కూడా కదిలింది. అంటే ఈ కథను బట్టి మనకి ఏమర్థమవుతుంది? మనకి ఎన్నో కష్టాలు ఉన్నాయి, మనం చెయ్యలేము, మనకి ఆ బంధాలన్నీ ఉన్నాయి, మనం ముందు అడుగు వెయ్యలేము అన్న భ్రమలోనే మనం ఉన్నాం. అది కాదు, నిజం వేరే. ఆ నిజాన్ని మనం అర్థం చేసుకొని ఒక్క అడుగు ముందుకు వేస్తే మన గమ్యాన్ని మనం సులువుగా చేరుకుంటాం అని ఈ కథను బట్టి అర్థమవుతుంది. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.